అందరికీ నమస్కారం అండి. హ్యాపీ మార్నింగ్ టు ఆల్. అందరూ బాగున్నారనుకుంటున్నాను. నేను కూడా బాగున్నాను. ఈరోజు కూడా ఒక కొత్త టాపిక్తోని మీ ముందుకు వచ్చాను. అదేంటంటే ఒక కమ్యూనికేటర్గా మనం రాణించాలంటే ఎలాంటి స్కిల్స్ ఉండాలి మనకు అనేది చూద్దాం. సో ఈ ప్రపంచమంతా కూడా మూడు విషయాలపైన నడుస్తుంది. సమస్య గల కారణాలు, సొల్యూషన్. మనం ఎప్పుడో చెప్పిన భగవద్గీతను ఇంకా ఆచరిస్తున్నామంటే శ్రీకృష్ణ పరమాత్మ కమ్యూనికేటర్గా అర్జునుడి ద్వారా మనకు చెప్పింది అందరికీ అర్థమవుతుంది. దాన్ని మన జీవితంలోకి అనుసరిస్తూ ఇప్పటికీ ఆచరిస్తున్నాం. సో మీరు ఒక కమ్యూనికేటర్గా రాణించాలంటే మీకు ఉండాల్సిన స్కిల్స్ ఏంటంటే కంటెంట్ ఉండాలి, స్ట్రాంగ్గా ఉండాలి, దాన్ని ప్రజెంటేషన్ స్కిల్స్ ఉండాలి, నెక్స్ట్ కమ్యూనికేట్ చేసే అంత టాలెంట్ మీ లోపల ఉండాలి. సో ఈ ప్రజెంటేటర్గా రాణించాలంటే ఈ మూడింటిపైన మీరు దృష్టిని పెట్టాలి. ఇది ఒక కుటుంబ వ్యవస్థ నుండి మొదలు పెడితే ప్రపంచం లోపల ప్రభుత్వాలు పడగొట్టాలన్నా, ప్రభుత్వాలు రావాలన్నా, ఏ సమస్యను ప్రజల్లోకి తీసుకెళ్తున్నాము అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఆ సమస్యను ప్రజలకు అర్థమయ్యే విధంగా చెప్పగలగాలి, మరియు దానికి సొల్యూషన్స్ మీరు ఎలా తీసుకొస్తున్నారు అనేది మెయిన్ ఇంపార్టెంట్. అప్పుడు మీకు ఆడియన్స్ లోపల మంచి గుర్తింపు వస్తుంది. సో కంటెంట్ అనేది ఎప్పుడూ కూడా చాలా చక్కగా రాసుకోవాలి. మీరు దాని బ్యాక్గ్రౌండ్ బేస్ చేసుకుంటూ రాయాలి. అది ఒక టాపిక్ తీసుకున్నప్పుడు దాని బ్యాక్గ్రౌండ్ ఏంటి, అది ఎక్కడి నుండి స్టార్ట్ చేస్తున్నాము, స్టోరీ టెల్లింగ్ ఒక కథ రూపంలో చెప్పాలి. ఎప్పుడైనా సక్సెస్గా ఒక మూవీ చూడండి, స్టార్టింగ్ అండ్ ఎండ్ పాయింట్ ఉంటుంది. అదేవిధంగా మీ కంటెంట్ లోపల అన్ని ఎసెన్స్ ఉండాలి. ఆడియన్స్ను యాక్టివ్గా చేసుకోవడం కోసం వాళ్ళ రియల్ లైఫ్లో జరిగినట్టుగా వాళ్ళు ఊహించుకునే విధంగా ఒక రియాలిటీకి తగ్గట్టుగా అక్కడి లోకల్కు తగ్గట్టుగా కంటెంట్ను ప్రిపేర్ చేసుకోవాలి. తర్వాత ఏంటి, కంటెంట్ రెడీ అయిపోయిన తర్వాత కమ్యూనికేషన్ చేయగలగాలి, వాళ్ళందరికీ ప్రజెంటేషన్ చేయగలగాలి. సో ఎప్పుడైనా కూడా మనం ప్రజెంట్ చేసేటప్పుడు ఎలా ఉండాలి, మన బాడీ లాంగ్వేజ్, మన వాయిస్ మాడ్యులేషన్, మన డ్రెస్సింగ్ స్టైల్, ఇవన్నీ కూడా ఆ పర్టికులర్ అకేషన్కు తగ్గట్టుగా ఉండాలి. అప్పుడు మనం ఆడియన్స్ లోపలికి వెళ్ళగలుగుతాం. లేదంటే ఆ ఆడియన్స్ యొక్క పెయిన్ మనకు తెలియదు కదా. మామూలు ఫంక్షన్కి వెళ్ళేసి రిచ్గా రెడీ అయ్యామనుకోండి, అప్పుడు మనల్ని యాక్సెప్ట్ చేస్తారా? ఎప్పుడూ కూడా ఆ పార్టీకి తగ్గట్టుగా, ఆ సెషన్కి తగ్గట్టుగా మన డ్రెస్సింగ్ స్టైల్ ఉండాలి. సో ప్రజెంటేషన్కి ముఖ్యంగా ఏముండాలి చెప్పండి? పాజిటివ్ థింకింగ్ ఉండాలి, పాజిటివ్గా ఉండాలి, విమర్శలను ఎదుర్కొనే ధైర్యం ఉండాలి, స్పాంటేనియస్గా మాట్లాడగలగాలి. అక్కడ అడిగే ప్రశ్నలకు తెలిస్తే తెలుసు అని చెప్పాలి, తెలియకపోతే తెలీదు, నేను నేర్చుకొని చెప్తాను, మా తెలిసిన వాళ్ళని అడిగి చెప్తాను, లేదంటే రిఫరెన్స్ ఇవ్వాలి. మీరు ఎక్కడి నుండి వచ్చారు, మీరు ఈ స్టేజ్కి వచ్చారు కదా, నేను వాళ్ళ ద్వారా నేర్చుకున్నాను, సో అండ్ సో అని చెప్పాలి. సో ఇక్కడ మీకు అర్థమవుతుందా గురు పరంపర అనేది ఎందుకు ఇంపార్టెంటో? ఇప్పుడు రామకృష్ణ పరమహంస గారు వివేకానంద గారిని సెలెక్ట్ చేసుకున్నారు. ఆయన వివేకానంద మిషన్ పెట్టకుండా రామకృష్ణ పరమహంస గారి మిషన్ ఎందుకు పెట్టారు? నేను ఈ గురువు దగ్గర నేర్చుకున్నాను, నా గురువుకు ఇంతటి పరిజ్ఞానం ఉన్నది అని మనకు తెలియజేస్తున్నాడు. నేనే గొప్ప అని చెప్పట్లేదు. సో ఇది గురు పరంపర అనేది. ఎప్పుడూ కూడా మనమే గొప్ప అని చెప్పకూడదు. ఈవెన్ మన మ్యారేజెస్లో కూడా అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూడాలంటారు. ఎందుకు? మన వెనకాలేంటిది, ముందు ఏంటిది, కుటుంబ వ్యవస్థ ఏంటిది అనేది చూస్తారు. అదేవిధంగా ఈవెన్ జాబ్లో కూడా మీ రెజ్యూమ్ ఏంటి, మీ ఎక్స్పీరియన్స్ ఏంటి, మీ స్కిల్స్ ఏంటి, మీ ఇంట్రెస్ట్ ఏంటి, ఇవన్నీ చూస్తూ ఉంటారు. సో ఒక కంటెంట్ తయారు చేసుకునేటప్పుడు స్టార్టింగ్ ఎండింగ్ చేసుకోవాలి. సమస్య గల కారణాలు, సొల్యూషన్స్ ఏమిస్తున్నారు అనేది
విత్ కొటేషన్స్ తోటి రాయగలిగితే, దాన్ని చెప్పగలిగితే మీరు చక్కగా రాణించగలుగుతారు. సో మీ అందరికీ అంత టాలెంట్ ఉందని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మీ మంజులా తుమ్మ. హ్యావ్ ఏ నైస్ డే. టేక్ కేర్. బాయ్.